వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానం, అంతర్జాతీయ వేదికలపై ఆయన వ్యవహార శైలిని ప్రశంసించడంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన సమావేశాలు, భారత ప్రయోజనాల పరిరక్షణలో మోదీ ప్రదర్శించిన ధోరణిపై థరూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో థరూర్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు స్వాగతిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని థరూర్ సూచించడం రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలకు విరుద్ధంగా ఉందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ విధానం గత కొన్నేళ్లలో మరింత దృఢంగా మారిందని, ప్రపంచ శక్తులతో సంబంధాలను సమతుల్యంగా కొనసాగిస్తూ జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తుందని థరూర్ పేర్కొన్నట్లు వార్తా కథనాలు తెలిపాయి. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠ పెరగడంలో ప్రధాని మోదీ పాత్రను ఆయన గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు థరూర్ అభిప్రాయాలని వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొంటుండగా, మరికొందరు జాతీయ అంశాల విషయంలో నిర్మాణాత్మక చర్చ అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా థరూర్ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు మొదలుపెట్టింది. దేశ ప్రయోజనాల విషయంలో ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాయని, ఇది ప్రభుత్వ విదేశాంగ విజయాలను నిదర్శనమని భారతీయ జనతా పార్టీ పేర్కొంటోంది. ఏదేమైనా శశి థరూర్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు రాహుల్ గాంధీ అండ్ కో టీమ్ కి షాక్ కి గురి చేస్తున్నాయట. మరొకసారి రాహుల్ అసమర్థతను, నరేంద్ర మోదీ సమర్థతను ప్రశంసించడంతో థరూర్ వార్తల్లో నిలిచిపోయారు. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.